రేపు 7 కార్పొరేషన్ల పరిధిలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివరాలు అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, విజయచంద్రిక, రేపు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అంతా కూడా సామాగ్రితో, బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన మున్సిపాలిటీల వైపు చూస్తూ ఉన్నాయి. అందులో ఒకటి సిరిసిల్ల నుంచి సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా అక్కడ రిజల్ట్ పైన కూడా ఆసక్తి నెలకొంది. ఇటు జగిత్యాలలో కూడా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య డి అంటే డి అనే పరిస్థితి ఉంది. సో అక్కడ చాలా మంది ఇండిపెండెంట్లు నిలిచి ఉన్నారు కాబట్టి సో అక్కడి పరిస్థితి కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో రిజల్ట్ పైన కూడా, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ మంత్రులు ప్రాతినిధ్యం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నారు కాబట్టి సో కొన్ని మున్సిపాలిటీల పట్ల కొంత ఆసక్తికరమైన రిజల్ట్ పైన అయితే కొంత ఆసక్తి నెలకొంది. సో మొత్తంగా ఇప్పటికే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉంటే మొత్తం 116 ప్రాంతాల్లో 477 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని విలీన గ్రామాల్లో ఈ ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు కొంత పోలింగ్ కేంద్రాలు దూరం అవుతున్నాయన్న ఫిర్యాదులు కూడా వినిపించాయి. సో వాటిని కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో రాష్ట్ర రాజకీయాలన్నీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన మున్సిపాలిటీలు పోలింగ్ ఉండటంతో అందరూ కూడా ఇటే చూస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.